నమస్తే. గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా గతంలో కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకున్నాం. మరికొన్ని జీవిత చలనచిత్ర విశేషాలను ఇప్పుడు మళ్ళీ మనం గుర్తు చేసుకున్నాం. అంతకుముందు చెప్పినట్లుగా బాలసుబ్రహ్మణ్యం గారి తల్లిదండ్రులు శ్రీమతి శకుంతలమ్మ, శ్రీ సాంబమూర్తి గారు. బాలసుబ్రహ్మణ్యం గారు తండ్రి శ్రీపతి పండితారాజ్యుల సాంబమూర్తి గారు ప్రసిద్ధి చెందినటువంటి హరికథా విద్వాంసులు. వీరి స్వగ్రామం ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మాచవరం. పిల్లల చదువుల కోసం నెల్లూరు వెళ్ళడం జరిగింది. అందువల్ల బాలసుబ్రహ్మణ్యం గారి విద్యాభ్యాసం నెల్లూరులో కొనసాగింది. బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులు వారి యొక్క వివరాలు: సోదరుడు జగదీష్, సోదరిమణులు గిరిజ, శైలజ, పార్వతి, వసంత. బాలుగారి వివాహం 1969 సెప్టెంబర్ 5వ తేదీన సింహాచలం కొండ మీద జరిగింది. బాలుగారి సతీమణి పేరు శ్రీమతి సావిత్రి గారు. బాలుగారి సంతానం కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి. చరణ్ గాయకుడిగా ప్రసిద్ధి చెందారు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి సోదరి శైలజ గారు కూడా గాయనీమణి. బాలసుబ్రహ్మణ్యం గారు సోదరి శైలజ గారితో కలిసి తొలిసారిగా ఒక పాటను పాడారు. అది సూర్యచంద్రుల చిత్రంలో ఏదో ఏదో ఎంతో చెప్పాలని, మనసంతా విప్పాలని. ఈ పాటను పాడిన తర్వాత శైలజ గారు కూడా గాయనీమణిగా ప్రసిద్ధి చెందారు. బాలసుబ్రహ్మణ్యం గారు అన్ని భాషల్లో 50,000కు పైగా గీతాలను ఆలపించారు. బాలసుబ్రహ్మణ్యం గారి డబ్బింగ్ చిత్రాల్లో కూడా ఆయన అనేక మంది నటులకు డబ్బింగ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, ఇంకా అనేక మంది నటులకు ఆయన డబ్బింగ్ చెప్పడం జరిగింది. కమల్ హాసన్ గారికి ఇంద్రుడు చంద్రుడు అనే చిత్రంలో డబ్బింగ్ చెప్పేటప్పుడు బాలు గారికి కొంత స్వర అంటే గొంతుకు సంబంధించినటువంటి కొంత అసౌకర్యం ఏర్పడి వైద్యుని సంప్రదించినప్పుడు దానికి సర్జరీ చేయాలన్నారు. అప్పుడు కొంత విరామం అనేది ప్రకటించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇతర గాయకులు పాటలు పాడటం జరిగింది. బాలసుబ్రహ్మణ్యం గారు తర్వాత ఇక డబ్బింగ్ చెప్పడం అనేది తగ్గించారు. కమల్ హాసన్ గారు కూడా ఆ మాట చెప్పడం జరిగింది. ఇది ఇంద్రుడు చంద్రుడు అనే సినిమాలో కమల్ హాసన్ గారు ద్విపాత్రాభినయం చేసినటువంటి 2 పాత్రలు, అంటే ఒకటి మేయర్ క్యారెక్టర్, మరొకటి మామూలు పాత్ర. ఈ మేయర్ క్యారెక్టర్కి ఈ గొంతు అనేది స్వరం అంటే లౌడ్ వాయిస్ అనమాట. అంటే కొంచెం బొంగురు గొంతుతో ఉండటం వల్ల ఆ ప్రకారం డబ్బింగ్ చెప్పడం వల్ల ఈ సమస్య అనేది ఏర్పడింది. ఆ తర్వాత అయినా కానీ బాలసుబ్రహ్మణ్యం గారు చివరి వరకు కమల్ హాసన్ గారికి డబ్బింగ్ చెప్పారు. దశావతారం సినిమాకు కూడా. దశావతారంలో కమల్ హాసన్ గారు 10 పాత్రలు పోషించడం జరిగింది. ఇక బాలసుబ్రహ్మణ్యం గారు అనేక పురస్కారాలు జాతీయ స్థాయిలో, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అందుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అందుకున్న అవార్డులు ఉత్తమ గాయకునిగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్తమ గాయకునిగా, తర్వాత ఫిలింఫేర్ అవార్డులు, తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక ఉత్తమ గాయకునిగా జాతీయ స్థాయిలో అందుకున్న అవార్డులు మనం పరిశీలిస్తే, శంకరాభరణం చిత్రానికి 1979లో ఉత్తమ గాయకునిగా అవార్డు అందుకున్నారు. తర్వాత 1983లో సాగర్ సంగమం అనే చిత్రానికి ఉత్తమ గాయకునిగా అవార్డు అందుకున్నారు. తర్వాత 1981లో ఏక్ దూజే కేలియే అనే హిందీ చిత్రానికి ఉత్తమ గాయకునిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇక 1990లో రుద్రవీణ చిత్రానికి ఉత్తమ గాయకునిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. తర్వాత 1996లో మెన్సార కనువు అనేటువంటి తమిళ చిత్రానికి ఉత్తమ గాయకునిగా అవార్డు అందుకున్నారు. తర్వాత 1995లో కన్నడ చిత్రం సంగీత సాగర శ్రీ గానయోగ పంచాక్షరి గవాయ్ అనే చిత్రానికి ఉత్తమ గాయకునిగా పురస్కారం అందుకున్నారు. అంటే మొత్తం 6 జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఇంకా అంతేకాకుండా 2001లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్,
2021లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. అంటే మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు ఇవి. ఇక తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఒక తెలుగులోనే కాకుండా అనేక భాషల్లో మనం పాటలు పాడారని మనం అనుకున్నాం. సంగీతానికి భాషా భేదం లేదనేటువంటి నిరూపించారు. అన్ని భాషల్లో పాడి యావత్ భారతదేశంలో కీర్తి ప్రతిష్టలు పొందారు. ఎన్ని రకాల పాటలైనా పాడగలరు, అన్ని రకాల గొంతులను పలికించగలరు అని నిరూపించుకున్నారు. ఇక బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన పాటల్లో రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకున్నవి ఒకసారి గుర్తు చేసుకుందాం. 1977 సంవత్సరంలో పంతులమ్మ చిత్రంలో మానస వీణ మధు గీతం, 1979 సంవత్సరంలో శంకరాభరణ చిత్రంలో శంకర నాద శరీరాపర, 1984 సంవత్సరంలో కాంచనగంగ చిత్రంలో బృందావని ఉంది యమునా నది ఉంది, 1991 సంవత్సరంలో చంటి చిత్రంలో పౌరానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, 1993 సంవత్సరంలో రాజేశ్వరి కళ్యాణ చిత్రంలో ఓడను జరిపే ముచ్చట కనరే వనితలార నేడు, తర్వాత 2006 సంవత్సరంలో గోదావరి చిత్రంలో ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి. ఈ పాటలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకున్నాయి. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఆడియో కోదండపాణి ఆడియో ల్యాబొరేటరీ అనేది చెన్నైలో నిర్మించడం జరిగింది. బాలు గారి స్వంత ఆడియో రికార్డింగ్ థియేటర్ ఇది. ఇందులో ముగ్గురు సంగీత ప్రముఖుల ఫోటోలు ఉంటాయి. అవి ఘంటసాల మాస్టర్ గారు, ఎస్పి కోదండపాణి గారు, మహమ్మద్ రఫీ గారు. కోదండపాణి రికార్డింగ్ థియేటర్ నిర్మాణానికి రాత్రింబగలు శ్రమించి అతి త్వరగా అంటే తక్కువ టైంలో పూర్తి చేసినటువంటి ఆయన మిత్రుడు రాధాకృష్ణన్ గారు పరమపదించారు. అందువల్ల ఆయన పెయింటింగ్ను కూడా ఆడియో రికార్డింగ్ థియేటర్లో ఉంచడం జరిగింది. ఆ పెయింటింగ్ కింద ఒక సందేశం అనేది ఉంటుంది, ద మ్యాన్ హూ మేడ్ మై డ్రీమ్ పాసిబుల్. ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారికి మంచి స్నేహితులు ఉన్నారు. అంటే నెల్లూరులో ఆయన చదువుకునే రోజుల నుంచి కూడా ఎం విఠలరావు గారు, ఎంకే ప్రసాదరావు గారు, పి నాగరాజారావు గారు, వై కామేశ్వరరావు గారు, జీవి మురళి గారు, వీరందరూ కూడా బాలసుబ్రహ్మణ్యం గారి క్లాస్మేట్స్. బాలసుబ్రహ్మణ్యం గారు మొట్టమొదటి పాట అంటే శ్రీ 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 మర్యాదరామన్న చిత్రంలో పాట పాడినప్పుడు వీరు ఒక సైకిల్కి ఆ రికార్డును బిగించుకొని నెల్లూరు అంతా తిరిగి మా నెల్లూరు గాయకుడు మా మిత్రుడు అంటే ఇంత గొప్పగా పాటలు పాడారని చెప్పి అంటే అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే అటువంటి మంచి మిత్రులు బాలు గారికి ఉన్నారు. ఆ స్నేహం ఆయనకి చివరిదాకా కొనసాగించారు. ఆయన అంటే ఉత్తరాల ద్వారానో లేకపోతే ఫోన్ ద్వారానో పర్సనల్గా కలవటం ద్వారానో చివరిదాకా స్నేహం అనేది కొనసాగించారు. ఇక తర్వాత బాలు గారు ఒక ఆంగ్ల గీతం రాసి స్వరపరిచారు. అది చిత్రం వచ్చేసి పడమటి సంధ్యారాగం, గీతం లైఫ్ ఈజ్ షాబీ వితౌట్ బేబీ. ఇక బాలు గారు కన్నడ చిత్రంలో కూడా నటించారు. ఆ సినిమా పేరు ముద్దిన మావ. ఈ చిత్రం యొక్క విశేషం ఏంటంటే ఈ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారికి కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారు డబ్బింగ్ చెప్పడం జరిగింది. అంటే ఆయన వాయిస్ ఇచ్చారు. తర్వాత ఇక బాలసుబ్రహ్మణ్యం గారికి మానసిక గురువులు ఘంటసాల గారు, మహమ్మద్ రఫీ గారు, బాలు గారి ఆదర్శ గురువు గాయని శ్రీమతి ఎస్ జానకి గారు. ఇక బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించి ఇంకా కొన్ని విశేషాలు మనం చూస్తే బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాని శ్రీ పి చంద్రశేఖర్ అంటే వీరిది మధిర. ఆయన చెప్పినటువంటి ఒక కవితని ఈ సందర్భంలో మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. కోనేటంపేటలో జన్మించిన ఈ తెలుగు గాన రసగంగ పెన్నేటి పాటలతో శృతి కలిసి కోదండపాణి ధనుష్టంకారంలో లయ తెలిసి మహదేవుని స్వర జటాజూటం నుంచి సినీ తాండవ శిరకంపనకు కదలి నదిగా నాద నదిగా విష్ణుపదిగా తెలుగువారి ఇష్టపదిగా భారతీయుల అష్టపదిగా మారిందంటే అది చరిత్ర కందని శృతిహాసం.
శ్రీ నారద నరసింహ భృంగు గళోత్తుంగ మహామధుర గంగా భగీరథుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ప్రాణాయామం లోతున పండిన పండితుడీతడు. షష్ఠి దాటినా సరే బాలుడిగా చలామణి. ఘంటసాల గాంధర్వ వంశానికి శిరోమణి. తనువంతా హృదయమున్న అతనికి ఎవరు సాటి. స్వర సంపదలో అతనికి ఎవరు లేరు కదా పోటీ. ఇక బాలసుబ్రహ్మణ్యం గారు 2020 సెప్టెంబర్ 25న భౌతికంగా మనలందరినీ విడిచి వెళ్ళిపోయారు. బాలుగారు గానం చేసినటువంటి చివరి చిత్రం అన్నాత్తే. ఇది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన సినిమా. ఇది తెలుగులో పెద్దన్న పేరుతో వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం గారు స్వర్గస్థులైనప్పుడు తమిళనాడు ప్రభుత్వం వారు అధికార లాంఛనంతో అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత పద్మవిభూషణ్ పురస్కారం కోసం సిఫార్సు చేశారు, వచ్చింది. బాలుగారి స్మృతివనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా చెన్నైలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నివాసం ఉన్నటువంటి నుంగంబాకంలోని కాందార్ నగర్ 1వ వీధికి తమిళనాడు ప్రభుత్వం వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్ అని పేరు పెట్టారు. 2024 సెప్టెంబర్ 25న బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాన్ని ప్రకటించి ఘనంగా నివాళులర్పించారు. ఇక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు అనేక ప్రాంతాల్లో నెలకొల్పడం జరిగింది. గుంటూరు నాస్ సెంటర్లో శ్రీ పొట్టూరు రంగారావు గారు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శ్రీ అభయ ఫౌండేషన్ శ్రీ మతాళి మాధవరావు గారు బాలుగారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు సంగీత దర్శకుడు మాధవపతి సురేష్ గారు కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొని బాలుగారి గురించి చెప్పడం జరిగింది. మాధవపతి సురేష్ గారు కూడా నన్ను అభినందించారు. ఇక బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలను ఇంకా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కేరళలో పాలక్కాడ్లో ఇటీవల బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక బాలుగారి బాలుగారి చలనచిత్ర విశేషాల్లో ఇంకొక ముఖ్యమైన విషయం, కేలడి కన్మణి అనే తమిళ చిత్రంలో ఆయన బుక్క తిప్పుకోకుండా ఒక పాటను పాడడం జరిగింది. ఆ సినిమా తెలుగులో ఓ పాప లాలి అనే పేరుతో వచ్చింది. ఆ పాట మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి అలా ఆలపించే పాటలు, ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు పాడినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా ఆయన యొక్క జీవిత చలనచిత్ర విశేషాలను కొన్ని తెలుసుకున్నాం. ఇంకా ఆయన ఆలపించినటువంటి చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటల గురించి ఇంకో ఎపిసోడ్లో మనం గుర్తు చేసుకుందాం. ధన్యవాదాలు.